వ్లాడిమిర్ పుటిన్ కి దానివల్ల యుక్రెయిన్ భూభాగం ఎలా వెళ్ళిపోతే ఇంతవరకు ఈ యూరోపియన్ దేశాలన్నీ ఏ నేరేటివ్ బిల్డ్ చేశాయో అవన్నీ నష్టపోతామని చెప్పే భయంతో ఒక్క రోజులో పరిగెత్తి వెళ్ళారు అందరు డీసీకి. నిజంగా అక్కడ సీట్ ఒక చక్రవర్తి దర్బార్లో వీళ్ళందరూ కూర్చొని ఆయనకు దాసోహం అన్నట్లుగానే కనిపిస్తుంది. వీళ్ళందరూ ఆయన దగ్గర మోకరిల్లారు. దానివల్ల లాభం ఏమిటి? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ల్యాండ్ స్వాప్ ఉంటుంది అంటే భూమి ఇవ్వక తప్పదు మీరు అని చెప్తున్నాడు ఆయన. అలాగే నేటోలో చేరే సమస్య లేదు అని చెప్తున్నారు. కానీ యూరోపియన్ నేతలందరూ ఏం చెప్తున్నారు, లేదు ల్యాండ్ ఒక్క అంగుళం కూడా ఇవ్వమని అంటున్నారు. రెండు, ముందర సీజ్ ఫైర్ చేయమనండి, సీజ్ ఫైర్ చేసిన తర్వాతే మిగతా చర్చలు ఉంటాయి అంటున్నారు. కానీ వ్లాడిమిర్ పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు చాలా స్పష్టంగా చెప్పారు, సీజ్ ఫైర్ ఉండదు, ముందరే చర్చలు జరుగుతాయి, దానికి సమస్యకు పరిష్కారం వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ ఉంటుందని చెప్తున్నారు. అంటే దీంట్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చినందువల్లనే ఈ రోజు వ్లాడిమిర్ పుటిన్ మా దగ్గర రాగలిగారు అని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో కొంత సత్యం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ భారతదేశంలో డైరెక్ట్ గా మనం అలాస్కాలో కూర్చోకపోయినా, మనం వైట్ హౌస్ లో వెళ్ళి యూరోపియన్ నేతలతో పాటు జెలెన్స్కీతో పాటు కూర్చోకపోయినా భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వైట్ హౌస్ లో కూర్చున్న సమయంలోనే వ్లాడిమిర్ పుటిన్ మోదీ గారికి ఫోన్ చేసి చెప్పారు, అలాస్కాలో ఏం చర్చించారు ఆ విషయాలన్నీ చెప్పారు. కాబట్టి మనం ఆ సీన్ లో లేకపోలేదు, పర్ఫెక్ట్ గా సీన్ లో ఉన్నాం. సీన్ లో లేకుండా భారతదేశం లేకుండా జరగదు. రేపటి రోజు వీళ్ళు ఆంక్షలు విధించినా భారతదేశం రష్యా నుంచి కొనుగోలు కంటిన్యూ చేసిందంటే కనుక పరిస్థితి ఏమవుతుంది, వీళ్ళ ఆంక్షలన్నీ ఫెయిల్ అవుతాయి కదా. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అస్త్రం రష్యాని బెదిరించి రష్యా యొక్క ఆదాయం తగ్గించే దిశగా చేసేటువంటి అస్త్రాలు మొత్తం వేస్ట్ అయిపోతే వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు. కాబట్టి ఆ ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్, అది భారతదేశం కొంత టెంపరీగా దెబ్బ తగిలినా కానీ మనం చాలా ఫర్మ్ గా ఉంది. మనం కూడా తగ్గేది లేదన్న దిశగానే మనం కూడా చేస్తాం. ఇన్ఫాక్ట్ జూలైలో రోజుకి 1.6 మిలియన్ బ్యారెల్ మనం చమురు రష్యా నుంచి కొనుక్కునేవాడు. ఆగస్ట్ లో 2 మిలియన్ బ్యారెల్కి ఇంక్రీజ్ చేశాం రష్యా నుంచి. అండ్ ఇంకా ఎక్కువ కొంటున్నాం, మా మీద ఇంకా ఎక్కువ ఆంక్షలు పెడితే ఎక్కువ కొంటున్నాం. అంటే మనం అమెరికా ఏదో చేసింది కాబట్టి మనం కసికొద్ది చేయలేదు. రష్యా నుంచి మనకు చాలా తక్కువ ధరలో వస్తుంది. ప్రపంచంలో మనకి ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా దగ్గర నుంచి కూడా కొంటున్నాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంటున్న చమురు ధరలు చాలా ఎక్కువ, దానికి నేను చాలా తక్కువ ధరలో మనకు వస్తుంది. ఎందుకు కావాలంటాం మనం? మన దేశంలో చమురు ధరని మనం మెయింటైన్ చేసుకోవాలి, మన నిత్యావసర వస్తువులు ధరలు పెరగకూడదు అంటే కనుక మనకి చాలా కీలకం. మన దేశంలో అంటే దేశీయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే ఇన్ కేస్ భారతదేశంలో ఈ సుంకాలు తట్టుకోవాలి అని అంటే ఈ సుంకాలు మన మీద వేస్తే దానివల్ల మనకు టెంపరీగా కొన్ని కంపెనీలు, కొన్ని సెక్టర్లు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన టెక్స్టైల్స్ అన్ని కూడాను ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ క్షీణించిన తర్వాత అవన్నీ కూడా మనకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు రాబోయేది సీజన్, వాళ్ళకి నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్ సీజన్ కి చాలా విపరీతమైన కొనుగోలు ఉంటుంది అమెరికా. అక్కడ బట్టలు చాలా విపరీతంగా కొంటారు. టార్గెట్ కానీ వాళ్ళ వాల్మార్ట్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చాలా వాళ్ళ రీటైల్ ఇండస్ట్రీ అంతా కూడాను కొనుగోలు విపరీతంగా చేస్తుంది. బంగ్లాదేశ్ క్షీణించింది కాబట్టి బంగ్లాదేశ్ ఆర్డర్స్ అన్ని భారతదేశానికి షిఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు భారతదేశం టెక్స్టైల్స్ వాళ్ళకి అమ్మితే కనుక 50% సుంకాలు ఉంటే కనుక బహుశా వాళ్ళు మన దగ్గర వదిలేసి ఇంకెక్కడో వెళ్ళొచ్చు, చైనాకో వియట్నాంకో ఎక్కడో వెళ్ళొచ్చు. చైనా కూడా 90 రోజులు వాళ్ళకి గ్యాప్ ఉంది కాబట్టి బహుశా ఇంకా అడిషనల్ ట్యాక్స్ ఉండదు. భారతదేశాన్ని వదిలేసి చైనాకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంత దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ అవి కూడా ఈ సమయంలో మనకు క్రిస్మస్ సమయంలో చాలా విపరీతంగా కొంటారు. ఎంగేజ్మెంట్స్ చాలా అవుతాయి, పెండిళ్లు చాలా అవుతాయి అక్కడ అమెరికాలో అంతా కూడా. సో ఈ డైమండ్, గోల్డ్ ఇవన్నీ కూడా భారతదేశంలో మనకు సూరత్ లోనే ప్రపంచంలో 90% పైబడి డైమండ్స్ ఇక్కడే దాని ప్రాసెసింగ్ అవుతాయి. కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ కూడా మనకు దెబ్బతినేటువంటి ప్రమాదం. ఇటువంటి 2-3 సెక్టర్స్ మనకు చిన్న దెబ్బలు తగిలినా కానీ కూడా తట్టుకోగలిగే కెపాసిటీ మనకు ఉంది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నా కానీ కూడా నెక్స్ట్ సీజన్ ఒక 3-4 నెలలు మనం దెబ్బతినచ్చు. 3-4 నెలలు బహుశా భారత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, దానికి ఏదో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఇస్తారు. తర్వాత దీన్ని వేరే దేశాలకు డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా నేను చెప్పినట్టు రష్యా మేము కొంటామని ఉంటుంది. అలాగే మనకు సెంట్రల్ ఏషియన్ దేశాలు కజాఖ్స్తాన్, ఇటువంటి కిర్గిస్తాన్, తాజికిస్తాన్ ఇక్కడ మనం పెంచేటువంటి అవకాశాలు, ఆఫ్రికాలో పెంచేటువంటి అవకాశాలు. ఈరోజు బుర్కినా ఫాసో మనం ఒప్పందం చేసుకున్నాం. వాళ్ళ కాటన్ కొనుక్కుని వాళ్ళకు మనం మెటీరియల్ సప్లై చేసే దిశగా, వాళ్ళకు టెక్నాలజీ ఇచ్చే దిశగా బుర్కినా ఫాసో మనం ఒప్పందం చేసుకున్నాం. బుర్కినా ఫాసో ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఫ్రెంచ్ అధీనం నుంచి దాటిపోయింది, మనం అక్కడ వెళ్తున్నాం. కాబట్టి మనకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. లాటిన్ అమెరికాకి వెళ్తాం, బ్రెజిల్ కూడా ఇప్పుడు చాలా దెబ్బతినింది డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ తోటి. వాళ్ళ మీద కూడా 50% సుంకాలు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు బ్రెజిల్ భారతదేశం దగ్గర అవుతుంది, చైనా భారతదేశం దగ్గర అవుతాం, రష్యా భారతదేశం ఎలాగో చాలా కాలంగా దగ్గరలో ఉన్నాం.
ఈరోజు యూకే తోటి మనం ఆల్రెడీ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాం. నిన్ననే మనం ఒమాన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాం, మళ్ళీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. చిన్న దేశం అయినా కానీ ఒమాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. యూఏఈతో ఆల్రెడీ మనకు ఉన్నది. ఇలా మనకు ఆల్రెడీ 11-12 దేశాలతో మనం సపరేట్ గా ఇండివిజువల్ గా మనం టారిఫ్ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పెట్టుకున్నాం. యూరోపియన్ యూనియన్ భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని చాలా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వల్ల బాధితులే కాబట్టి వాళ్ళు కూడా ఆ అగ్రిమెంట్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అందుకే మనకి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. టెంపరీగా ఒక 3-4 నెలలు 5 నెలలు మనకి దెబ్బ తగిలినా తట్టుకునే క్షమత ఉంది. కానీ చమురు ధరలు మనం కనుక చాలా పెద్ద ఖర్చుతోటి మనం అమెరికా నుంచో లేదా సౌదీ అరేబియా నుంచో చాలా ఎక్కువ మోతాదులో కొనుక్కున్నామంటే మనకు ధరలు ఇక్కడ దేశంలో కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో మనకు రష్యా మనకు మామూలు ధరల కంటే చాలా తక్కువ ధరలో ఎనివే వాళ్ళ దగ్గర కొంటున్నాం. ఎందుకంటే ప్రపంచం విధించిన ఆంక్షల వల్ల తక్కువ ధరలో వాళ్ళు అమ్మాల్సి వస్తుంది, అదే ధరలో మనం కొంటున్నాం. దాంట్లో కూడా మనకు స్పెషల్ గా 5% ఆయన డిస్కౌంట్ ఇస్తానంటే ఎందుకు కాదనాలి మనం? బిజినెస్ అన్నది గ్లోబలైజ్డ్ ఓపెన్ మార్కెట్ లో అదే కదా. మీకు ఎక్కడ తక్కువ ధరలో దొరికితే వస్తువులు దొరికితే కొంటారు మీరు. కాబట్టి దీంట్లో తప్పేముంది? పైపెచ్చు మనం మనకు కావాల్సిన ఎంత చమురు కావాలో అంతకంటే ఎక్కువ కొంటున్నాము. దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి మళ్ళీ అమెరికానే కొంటాం. ప్రాసెస్డ్ క్రూడ్ ఆయిల్, రష్యా నుంచి కొన్నటువంటి క్రూడ్ ఆయిల్ ని మనం ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, కెరోసిన్ కింద కన్వర్ట్ చేసి అమ్మితే కనుక మళ్ళీ అవే యూరోప్ దేశాలు, అమెరికా కొంటున్నాయి, మన దగ్గర కొంటున్నాయి. అంటే వాళ్ళ హిపోక్రసీ, ద్వంద్వ వైఖరి తప్ప ఇంకేముంది అది? కాబట్టి మనం దాన్ని ఆపము. మన దేశ భవిష్యత్తు మనం చాలా కీలకం కాబట్టి దాని దృష్ట్యా మనం వీళ్ళ ఒత్తిళ్లకు లొంగము. కొంత కన్సెషన్ ఇవ్వక తప్పదు. వాళ్ళు ప్రపంచ శక్తి, మహాశక్తి అమెరికా, వాళ్ళు సూపర్ పవర్ కాబట్టి కంప్లీట్ గా వాళ్ళని ఇగ్నోర్ కూడా చేయలేము. కొన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. బహుశా వాళ్ళు అడిగినటువంటివి కొన్ని వాళ్ళ లిక్కర్, వాళ్ళ కొన్ని ఆటోమొబైల్స్ ఫర్ ఇన్స్టెన్స్ హార్లీ డేవిడ్సన్ లాంటివి వాటిలో కొంత మన ట్యాక్స్ తగ్గించవచ్చు. అలాగే మనకు కొన్ని అంశాలు మన వ్యవసాయానికి సంబంధించి ఏదో ఆల్మండ్స్, వాళ్ళ ఏదో ఇంకేదో ఇతర నట్స్ కు సంబంధించిందో లేకపోతే వాళ్ళ కార్న్ కంకికి సంబంధించి ఇటువంటివి కొన్ని 4-5 అంశాల్లో మనం ఏదైనా కొంత సడలింపు చేసి తక్కువ ధరలో వేయచ్చేమో. కానీ కీలకమైనటువంటి గోధుమలు, బియ్యము, పత్తి, మనకు కావాల్సినటువంటి మేజర్ మన దేశంలో మన ఆహార భద్రతకు సంబంధించిన అంశాల్లో మనం మాత్రం కాంప్రమైజ్ అవ్వం. ఇక్కడ చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఈ పిచ్చి వైఖరిని మానుకుంటాడా? ఇప్పుడు 27 ఆగస్టు నుంచి అది వర్తించాలి, అడిషనల్ 25% సుంకం. ఆల్రెడీ వ్లాడిమిర్ మాట్లాడారు కాబట్టి బహుశా నేను అది విధించకపోవచ్చు అని ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. చూద్దాం 27 తర్వాత ఆయన నిజంగా విధిస్తే కనుక మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మనం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మనం ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం. అదే రోజు మోదీ గారు బెయిజింగ్ లో మన టింజియాన్ లో వెళ్ళబోతున్నారు, ఆయన చైనాకు వెళ్తున్నారు. అక్కడ మనం SCO సమ్మిట్ ఆయన షీ జిన్పింగ్ కలవబోతున్నారు. ఆయన వ్లాడిమిర్ పుటిన్ రాకపోవచ్చు అక్కడికి, తెలియదు, ఇంకా మనకు కన్ఫర్మ్ గా తెలియదు. ఆయన రాకపోయినా కానీ సర్గే లావ్రోవ్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి బహుశా RIC, రష్యా, ఇండియా, చైనా అన్నట్టు కూటమి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు టాక్టికల్ గా వాళ్ళ వస్తువులు వాళ్ళనైనా కొనుక్కోవడము, డాలర్ ని మినహాయించి వాళ్ళ కరెన్సీస్ తోటి వాళ్ళు ట్రేడ్ చేయడము. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఆల్రెడీ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా వాణిజ్యం అనేది రూపాయి ట్రేడ్ చేయడానికి మన RBI పర్మిషన్ ఇచ్చేసింది. బ్యాంకులు RBI దగ్గర పర్మిషన్ తీసుకోకుండా పోస్ట్ రో అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా అమెరికాకి దెబ్బ కొట్టే ప్రయత్నం మనం ఆల్రెడీ మొదలు పెట్టాం. అమెరికా నుంచి కొనుగోలు చేసేటువంటి వస్తువులన్నీ మనం ఆపేసి వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోబోతున్నాం. అమెరికా విపరీతంగా దెబ్బతింటోంది ఈరోజు. వాళ్ళ దగ్గర టొమాటోలు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఎన్నో అంశాల్లో ఈ రోజు వాళ్ళ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే వాళ్ళు అమ్మితే కొనుక్కునేటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మెక్సికో ఈరోజు కెనడా నుంచి కొనుక్కుంటున్నారు.